ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు అప్కమింగ్ ప్రాజెక్టులపైన కూడా క్లారిటీ రావడంతో ఆయన లైనప్ చూసి అభిమానులే షాక్. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్. గత సినిమాలతో పోలిస్తే బాలయ్యను మరింత ఫిట్గా చూసి అభిమానులే షాక్. యాక్షన్ పవర్ఫుల్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న ఎన్బీకే 111 దసరాకు విడుదల. నెక్స్ట్ కొరటాల శివతో బాలయ్య సినిమాకి సన్నాహాలు. తరువాతి దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా బాలయ్య సినిమా. మరోవైపు దర్శకుడు విజయ్ కనకమేడలతో బాలయ్య సినిమా. వివేక్ ఆత్రేయ బాలయ్య మూవీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి. బర్త్డే నాడే బాలయ్యకు విజయ్ కనకమేడల కలవడం, కథపైన చర్చలు కూడా కొనసాగుతున్నాయన్న ప్రచారం. కొరటాల శివ, వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వరుసగా బాలయ్య సినిమాలు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్లో ఫుల్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయనకు కొత్తేమీ కాదు. అయితే ఈసారి బాలయ్య ప్లానింగ్ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో పాటు అప్కమింగ్ ప్రాజెక్టులపైన కూడా క్లారిటీ రావడంతో ఆయన లైనప్ చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. బాలయ్య ప్లానింగ్ చూసి అభిమానులే షాక్. ఒకేసారి పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టడం ద్వారా తన కెరీర్ను క్లియర్గా ప్లాన్. ఇది కదా ఫ్యూచర్ ప్లాన్ అంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మల్లేని తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఆ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆయన కొత్త లుక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గత సినిమాలతో పోల్చితే మరింత ఫిట్గా కనిపించడం కూడా చర్చకు దారితీసింది. గ్లిమ్స్లో బాలయ్యను గాడ్ ఆఫ్ మాసెస్గా కాకుండా ది కింగ్ ఆఫ్ కేయాస్గా పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ పవర్ఫుల్ ఎలిమెంట్స్తో రూపొందుతున్న ఆ సినిమాను దసరా సీజన్లో విడుదల చేసే దిశగా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే ప్రాజెక్టులపైన కూడా ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. మలినేని మూవీ తర్వాత దర్శకుడు కొరటాల శివతో బాలయ్య వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే మరో భారీ సినిమా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా బాలయ్య సినిమా ఉండొచ్చనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మొదట్లో దీనిపైన అనుమానాలు వ్యక్తమైనప్పటికీ రీసెంట్గా క్లారిటీ వచ్చేసింది. బాలయ్య బర్త్డే సందర్భంగా వివేక్ ఆత్రేయ స్వయంగా వెళ్లి విషెస్ చెప్పడం, అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేత కూడా ఆయన్ను కలవడం ఇంట్రెస్టింగ్గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన బాలయ్య ఆ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య సినిమా వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా మారాయి. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కథలు చెప్పడంలో వివేక్ ఆత్రేయకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో బాలయ్యతో మూవీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కూడా నెలకొంది. మరోవైపు దర్శకుడు విజయ్ కనకమేడలతో బాలకృష్ణ సినిమా కూడా చర్చల్లో ఉంది. కొంతకాలం క్రితం ఆ ప్రాజెక్టు పైన డౌట్స్ వచ్చినప్పటికీ ప్రస్తుతం అది కూడా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్గా బర్త్డే నాడే బాలయ్యను విజయ్ కనకమేడల కలవడం, కథపైన చర్చలు కూడా కొనసాగుతున్నాయన్న ప్రచారం జరగడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఏదేమైనా గోపీచంద్ మల్లేని సినిమా తర్వాత కొరటాల శివ, వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. అయితే ఒకేసారి పలు ప్రాజెక్టులు లైన్లో పెట్టడం ద్వారా తన కెరీర్ను క్లియర్గా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అభిమానులు ఇది కదా ఫ్యూచర్ ప్లాన్ అంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.